అమెరికాలో షట్డౌన్ కారణంగా ఇటీవల నిలిచిన H-1B వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను పునరుద్ధరించారు. అమెరికా కార్మిక శాఖ DOL ఈ విషయాన్ని ప్రకటించింది. తాత్కాలిక శాశ్వత ఉపాధి కార్యక్రమాల కోసం వీసా దరఖాస్తుల ప్రాసెస్ను విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం OFLC తిరిగి ప్రారంభించిందని DOL తెలిపింది. అమెరికన్ కంపెనీలు దరఖాస్తులు ప్రారంభించవచ్చని, గ్రీన్ కార్డుకు సంబంధించి ప్రాసెస్లు ప్రారంభించినట్లు వివరించింది. వివిధ కంపెనీలు, సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనలు పెరిగే అవకాశం ఉందని, దీంతో సాధారణ ప్రాసెసింగ్లకు ఎక్కువ సమయం పట్టవచ్చని పేర్కొంది. అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల సెప్టెంబర్ 30 నుంచి ఫెడరల్ ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. దీని కారణంగా లేబర్ కండిషన్ అప్లికేషన్ LCA, ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ PERM దరఖాస్తులు ఆగిపోయాయి. అమెరికా కార్మిక శాఖ తాజా ప్రకటనతో భారతీయ దరఖాస్తుదారులకు ఉపశమనం దక్కింది. H-1B వీసా పొందే వాళ్లలో దాదాపు 70% మంది భారతీయులు ఉన్నారు.